దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు, శుభాలు. మరణాతా. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శుభనామములో సిలువునాథుడైన యేసుక్రీస్తు శ్రమ గుడారంలో వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. మరణాత. ప్రియులారా, ఈరోజు మరి అంధకార లోయ. ఈ అంధకార లోయ అనే పదమును దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశాడంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక తండ్రి, వందనాలు. ఇంతవరకు నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన తండ్రి, వందనాలు. మరొక సాయంకాల పూట ప్రభా, నీ పాదాలు ఎదుట 21వ సిలువ యొక్క గుడారములో చేరి నిన్ను ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. సమయంలో నీ దాసుడు నేను నీ ఎదుట నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నేను కాదు ప్రభా, నీవే. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు. కనుక నాలో మీరుండండి, నీ బిడ్డలతో మాట్లాడండి. నాయన, నీ దాసుడి నన్ను సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరగా వాడుకుని నీ లేఖనముల ద్వారా నీ బిడ్డలకు బయలుపరచమని, నీ ఆత్మ తలంపులు, నీ ఆలోచన క్రియలు సమకూర్చమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈరోజు అంధకార లోయ. ఈ మాటలో అపోస్తుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, కళ్ళుండి గుడ్డివాడిని, చెవులుండి చెవిటివాడినయ్యాను అని. ఇక మరి అపోస్తుల కార్యములో సుమారు మరి 20 అధ్యాయం అంతా కూడా కనబడుతున్న మాటలు. అయితే ఈ రోజున మనకి ఇచ్చిన పాఠము కీర్తన గ్రంథం 23వ అధ్యాయము. మనం మొదటి నుంచి 4వ వచనం కంటే మనం చదువుతున్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే యెహోవా నా కాపరకు ఒక వచనం చదువు తల్లి. అంటే దేవుడు తన కాపరిగా మనకి యెహోవా నా కాపరి అన్నాం. శ్రమలో, వేదనలో, బాధలో, శోధనలో, కష్టములో, కన్నీరులో, దుఃఖములో మనకి తోడుగా ఉన్నారు. గనుక మనకు అనేకమైన విషయాలుగా తోడుగా ఉన్నాగా కనబడుతుంది. ఎందుకంటే యెహోవా నా కాపరి. ఈ మాటలో దేవుడు ఆధారం లేకుండా ఈ నేల నరులు ఎవరైనా జీవించగలరా అంటే లేరు. ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళు లోక సంబంధంగా జీవిస్తున్నారు అని అర్థం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేసును అన్నాడు. అంటే పచ్చగల చోట్ల అంటే నీకు ఆయన కాపాడుతూ అంధకార లోయల్లో, అనగా ఈరోజు పాఠం అంధకార లోయ. ఈ లోయల్లో మనం పడకుండా ఉండాలంటే ఎవరి మీద గురి ఉండాలంటే దేవుని ఎదుట గురి కలిగిన వారంగా ఉండాలి. ప్రియులరా, ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఆలోచన కలిగి మనము కలిగిన వారిగా ఉండాలి. 5వ వచనం చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథము మరి 24వ అధ్యాయం 5వ వచనం కానీ చదవము. 4 కంప్లీట్ అయింది, 5, 6 చదువు. ఎందుకంటే 23 మొదటి నుంచి చదువు కాదు, ఈ 4వ వచనం కంటే 5వ వచనం చదువు, 6వ వచనం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము అంటే శత్రువులు ఎదుట భోజనం అంటే లోయలో అన్నాడు. అంధకార లోయ. శత్రువు అనేవాడు ఎలాంటి వాడు అంటే చాలా భయంకరమైన వ్యక్తులండి. ఇటువంటి వారిని మనం ఊహించాలి. వారి ఎదుట మనకి భోజనం సిద్ధపరుస్తానన్నాడు. అంటే యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మాటలు వింటూ ఉంటే మనిషికి ఎంతో ఆనందం, ఈ ఆత్మకు ఎంతో సంతోషం, కళ్ళంటూ నీళ్ళు గిర్రను తిరుగుతాయి. అంటే ఆత్మ సంతోషము కలిగి ఉన్నది అనే భావము మనకి కలిగి ఉండాలి. తర్వాత మాట,
నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉన్నంత కాలం ఎలా ఉంటుంది నీ జీవితం? మహా ఆనందకరం, మహా సంతోషకరం, మహా ఆత్మీయతను మనం కలిగి ఉంటాం అనేది దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మనం గమనించాలి, ప్రతి విషయంలో మనం ఆలోచన కలిగి ఉండాలి, ప్రతి విషయంలో ఆలోచన సంబంధమైన క్రియలు మనం కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని పట్ల విశ్వాసము, నమ్మకము కలిగిన వారిగా ఉంటామనేది మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో మనము ఏమంటున్నాడు దేవుడు? నూనెతో నా తలయన్ని అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుతుంది. అంటే నీ మీదకు దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు సంతోషముతో, సమాధానముతో, ఆత్మీయతో, ఆనందముతో, ఏమీ లోటు లేని వారిగా మనం జీవిస్తామనేది దేవుని లేఖనము చెప్తుందని మనం మర్చిపోతున్నాం. ప్రియులారా, మనం చాలా విషయాలు జాగ్రత్త లేకపోతే ఎన్ని రకాల శోధనలు మన గురువు అవుతున్నాం. అంటే 6-7 వచనంలో తర్వాత కంటిన్యూ చేయమా. 6 నేను బ్రతుకు దినములన్నీయు కృపాశ్యామములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములందు కృపాశ్యాములు అంటే చూడండి, ఇక్కడ అంశం ఏంటంటే అంధకార లోయ. ఆ లోయలో ప్రభువే నీకు తోడున్నారనుకోండి. ఇక్కడ ఏమన్నాడు? బ్రతుకు దినముల యందు కృపాశ్యామములే నా వెంట వచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ లోకంలో దేవుడికి కావలసింది ఏంటండి? దేవుడికి కావలసింది మతమా, కులమా, జాత, ప్రాంతమా, లోకమా, ప్రపంచమా అంటే కానే కాదు అంటాడు. మరి ఏమిటి? మనిషి యొక్క అవసరం దేవునికి ఎంతగానో ఉంది. అందుకే మనిషిని ప్రేమిస్తాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించును అని ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు లోకాన్ని? లోకంలో మనిషి ఉన్నాడు కాబట్టి మనిషిని ప్రేమిస్తలేదు. లోకాన్నితో పాటు, మనిషితో పాటు లోకము కూడా ప్రేమను పొందుతుంది. అందుకే మనుషుల పట్ల లోకము చాలా భద్రత కలిగి ఉంటుంది తెలుసా. అందుకే ఈ తుఫానులు కానీ, భూకంపాలు, ఎందుకంటే మనిషిలో నీవు దేవునిని మరిచి బ్రతుకుతున్నావు అనేది చూపించుట కేవలము అది కొంచెము అదురు చూపించడమే తప్ప మరొకటి కాదు. తర్వాత మాటను మొత్తం కంప్లీట్ చేయాలి వచనం అంతా. 23 నుంచి 24 వరకు అయిపోయింది. గనుక ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇంకా దానికి 6 వచనాలు ఉంటాయి చూడమ్మా. 24 నుంచి చదవాలి. గనుక మనము గమనించినప్పుడు చాలా విషయాలు ఆలోచన కలిగి లేకపోతే మనం అనేకమైన రీతులు కలిగి ఉంటాం. 21-23 అధ్యాయంలో సెలవిచ్చిన ఈ మాటలని మనం చదువుతున్నప్పుడు మరొకసారి గమనిస్తే పై వచనం చదవము. మొదటి వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలదు అంటే దేవుడు నీ పట్ల ఎంత గురు కలిగి ఉన్నాడు. ఈ 2వ వచనంలో చెప్తున్న మాటను ఒకసారి చదువు. 2 పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేసును, శాంతికరమ జలముల ఎదుట నన్ను ఆయన నడిపించు. శాంతికర జలములు అంటే యేసుక్రీస్తు ప్రభు నీ ద్వారా కోరుకునేది ఏంటి? ఈరోజు అంశము, దేవుడు నీ ద్వారా కోరుకునేది ఏంటి అంటే అంధకార లోయలో నువ్వు పడిపోతున్నప్పుడు యేసయ్యా నీ దుడ్డుకర్ర నీ చెయ్యి నాకు అందించమని దావీదు భక్తుడు అడుగుతున్నాడు. అయితే ఈరోజు అంధకార లోయ అనే మాట, అంధకారములో ఎవరున్నారు? ఈ మాట ఎందుకు మనకి ఇచ్చాడంటే ప్రతి మనిషి కూడా అంధకార లోయలో పడిపోతున్నాడు. దేనివల్ల అంటే లోకాశలు, లోక తలంపు, లోక కోరికలు, లోక ఆశలతో స్త్రీలు కానీ పురుషులు కానీ. ఒక స్త్రీ అంటుంది, నా భర్త మంచి పొజిషన్లో ఉన్నాడు, నేనేమైనా కొనుక్కోవచ్చు. ఇంకేం కలుగుతుందంటే వస్తువులు కొనుక్కునే ఆశ తప్ప, అయ్యో నా భర్తని దేవుడు దీవించాడు, నా భర్త నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెడతారని ఆలోచించదు. ఎందుకంటే వస్తువులకు ఆశ కలిగి. మరొక స్త్రీ, నా భర్త ఆస్తుపరుడు కాబట్టి నేను మంచిగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అంటే ఎంజాయ్మెంట్కు ఉన్న ఆనందం తప్ప
నా భర్త ఇంత గొప్పవాడవడానికి కారణం ఎవరు, దాని నిమిత్తం మనం జాగ్రత్త కలిగి ఉండాలని ఏ స్త్రీ కూడా అనుకోదు. ఎందుకంటే మొదటిదేమో మరి వస్తువుల మీద ప్రేమ, రెండోవారు నా భర్త ధనవంతుడు అని. ధనవంతుడు అంటే ఏం పెరుగుతుంది? భర్త ఏమో సౌమ్యముగా, వినయముగా, విధేయత కలిగి సొలొమోను మహారాజు వలె దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము, నమ్మకము చూపిస్తున్నాడు. కానీ భార్య మాత్రం నా భర్త ధనవంతుడు కాబట్టి నేను ఎలా జీవించినా తిరిగిలేదు, అందుకని నేను ఎవరినైనా మరి నేను చిన్న చూపుగా చూసి, అందుకే పనివాడితో సహా హేళన చేసే రీతిగా ఇలా రా, గౌరవం లేదు, మర్యాద లేదు. ఎందుకంటే ధనము అనే ఐశ్వర్యముతో తొలదూగుతున్న ఆమె. అందుకే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము, సొలొమోనుకి ఇచ్చిన ధనము ఈరోజు దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పుడైతే దేవుని ఎదుట భయభక్తులు కలిగి, వినయమ కలిగి, విధేయత కలిగి నడిచారో, ఈ కీర్తన గ్రంథములు చెప్పినట్టుగా అంధకార లోయలో నుండి నిన్ను పైకి తీసుకొచ్చి ఎత్తైన స్థలములో ఆయన నిలబెట్టగలడు. కుమార్తె, కుమారుడా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో అంధకార లోయలో ఉండి నువ్వు బయటపడాలంటే మొదట చేయవలసిందంటే నీ ముఖాలు నల్లబడాలి. నీ ముఖము ప్రకాశించాలంటే మొదట నీ ముఖాలు నల్లబడాలి. నువ్వు ప్రార్థనలు ఉండాలి. నీ భర్త ఎడల, నీ కుటుంబం ఎడల, నీ బిడ్డ ఎడల, నీ చుట్టుపక్కల వారి ఎడల, నీ బంధుమిత్రుల ఎడల, నీ స్నేహితుల పట్ల, నీ ఆరోగ్యం పట్ల, నీ యొక్క చేసే క్రియల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా యజమానుడని నీ భర్త పట్ల ఎంత భద్రత కలిగి ఉన్నావు? అసలే దేవుని కంటే తోడుగా స్త్రీని ఎందుకు ఇచ్చాడంటే, అప్పుడు ఇలా చూడండి, స్త్రీ చేసిన వలన ఆది కాండంలో మరి పాత నిబంధన గ్రంథం ఆది కాండంలో చెప్తున్నట్టుగానే మనం గమనించుకోవాలి. భార్య భర్తను చంటి పిల్లవాడే చూసే విధము కలిగి ఉన్న భార్యకు నిజంగా ఏ జీవితంలో ఏ లోటు ఉండదండి. ఎందుకంటే వారిద్దరూ భార్యాభర్తలు ఉండరు. స్నేహభావము, చంటి బిడ్డలు, ఒక అక్కాజెల్లులు, అన్నాజెల్లు చిన్న వయసులో ఎలా కలుసుకుంటారో, కలిసి జీవిస్తారో అటువంటి భావము భార్యాభర్తలు కలిగి ఉన్నప్పుడు ఆ జీవితానికి సొలొమోనుకి ఇచ్చిన ఆనందము, సొలొమోనుకి ఇచ్చిన సంతోషము, ఇలాగ అన్న మరి ఎలిజబెత్ వీళ్ళందరూ కూడా దేవుని పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో అంతే సంతోషం దేవుడిని ఎక్కిస్తాడనేది అంటాడు. అంధకారంలో అంటే ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు సమానం లేకుండా ఒకరటు ఒకరిట్టుకు ఉంటారే, అంధకారలోయ ఎప్పుడు నీ మధ్యనే సంచరిస్తుంది. నీకు ఎంత ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా ఏమవుతుంది? చాలా మంది ఒక సామెత ఉంది కదా, మనం వాడుతూ ఉంటాం, అంటే వీధిలోనేమో పులి, ఇంట్లో పిల్లి అంటారు. అంటే ఎందుకు అంటున్నారంటే, ఒక సామెత ఎందుకన్నారంటే, ఇంట్లోనేమో భార్య పోరు, బయటేమో రాజుగా జీవిస్తాడు. ఇంట్లో భార్య పోరుకి తట్టుకోలేక నోరు ఎత్తలేడు అంటారు. ఎందుకంటే ప్రియులరా, అందుకే సామెతల గ్రంథంలో అంటున్నాడు కదా, జ్ఞానైన సొలొమోను అంటాడు, ఇదిగో భార్య ఉత్తమైన దాని రాలరైతే తన ఇల్లును ఆమె కట్టుకుంటుంది. ఉత్తమరాలుగా ఉన్నప్పుడు తన ఇల్లు ఆమె కట్టుకుంటుందంట. తన ఇల్లును తాను పీక్కోదు. ఎవరైతే ఉత్తమరాలుగా ఉంటుందో, తన ఇల్లును తానే కట్టుకుంటుందో ఆ ఇంటికి వెలుగు వస్తుంది, ఆ ఒంటికి వెలుగు వస్తుంది, ఆమెకు ఆలోచనతో వెలుగుతో నింపబడుతుంది. ఆమెకి ఏమీ లోటు ఉండదు. గౌరవం, మర్యాద, ధనము, బంగారం, ఆస్తి, అంతస్తు అన్ని తొలతూగుతూ ఉంటుంది. ఆమె ఏముండదు, అసలు కొదువు అనేది ఆమెకూడదు. ఎందుకంటే ఆమె ఎలా ఉంది అంటే ఉత్తమరాలుగా ఇల్లును తానుగా కట్టుకుని ఆ ఇంట్లో ఎవరు నివసింపాలని ఎదురు చూస్తుండే, ప్రభువు నా ఇంట్లో ఉండాలి. మొదటగా చూసేది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుని ఆహ్వానించదంటే స్త్రీయే. భర్త ప్రార్థన చేస్తాడు, కొందరు స్త్రీలు ప్రార్థన చేయరు. కొందరు స్త్రీలు ప్రార్థన చేస్తారు, భర్త అసలే కంటికే కనపడ్డు. ఎందుకంటే ఆత్మ తలంపులు లేని వారిగా ఉంటారు. ఎడ్డమంటే తెడ్డమని ఒక మాట సామెత ఉంది మన దాంట్లో, మన భాషలో. ఎడ్డమంటే తెడ్డమంటే భర్త ఓకే అంటాడు, భార్య అబ్బే చూద్దాంలే అంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ కీర్తన గ్రంథం దావీదు భక్తుడు చెప్తున్న మాటలు, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడికి మాటలు రాస్తున్నాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి నన్ను బట్టి మనందరిని బట్టి ఈ మాటలు ఉచ్చరించాడంటే ఏదో ఒక రోజున ఈ మాటలు నేను ప్రశ్నిస్తాయి. ఏదో ఒక రోజున ఈ మాటలు నిన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఏదో ఒక రోజున ఈ మాటలు నిన్ను గొప్పగా చిత్రీకరిస్తాయి. ఏదో ఒక రోజున ఈ మాటలన్నీ కూడా నువ్వు ఊహించిన స్థలానికి, అది ప్రభువు నివసించే స్థలానికి తీసుకెళ్ళి నిలబెడతాయి. గమనిస్తున్నావా? గ్రహిస్తున్నావా?
కుమార్తె, కుమారుడా, దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, 6 వచనం ఒకసారి మరొకసారి చదువమ్మా. 23:6. నూనెతో నీ తల అంటున్నాను, నీ గిన్నె నిండు పొలుతుంది. అంటే ఎందుకని? నువ్వు దేవుని యందు గురి కలిగి ఉన్నావు, దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నావు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావు, దేవుని పట్ల ఆత్మీయతను సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి నీ గిన్నె నీ తల మీద నూనె పడుతుంది, నీ గిన్నె నిండిపోతుంది. అంటే నీ ఆశీర్వాదం నీ మనసులో అనుకున్న కూడా దేవుడు నీ కళ్ళ ముందు అలంకరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కీర్తన గ్రంథకర్త దావీదు ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి జారాడు, ఏ స్థితిలో అతను తన తల్లి గర్భం దాల్చింది, ఏ స్థితిలో అతడు పేదవాడిగా, ఒక పనివాడిగా, ఒక పాలేరుగా, ఒక దీనుడిగా, గొర్రెల కాపురిగా ఉన్నాడు అంటే నిజంగా చాలా మందికి. అందుకే అంటారు, ఒక వ్యక్తి అన్నాడు, ఏమండి, పుట్టిన బిడ్డని 5 సంవత్సరాల వరకే ప్రేమగా చూడండి, 5 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలంట బానిసగా చూడాలంట, ఆ 20 సంవత్సరాల తర్వాత ఆ కుమారుడిని ఎలా చూడాలంట? స్నేహితుడిగా చూడాలంట. 25 సంవత్సరాల తర్వాత అతడు ఎప్పుడైతే బానిసగా మనం చూస్తున్నామో తనకు అన్నిట్లో అనుభవం పెరుగుతుంది. అప్పుడు తర్వాత యవన కుమార్తె అయిన కుమారుడు స్నేహితుడిగా తల్లిదండ్రులు ఎప్పుడంటే 20 సంవత్సరాల తర్వాత స్నేహితుడిగా మారాడనుకోండి, అప్పుడు స్నేహితుడికి ఎక్కడ అక్కర్లేదు, నీ కడుపును పుట్టి నీ బిడ్డే నీకు స్నేహితుడిగా మారుతుంది. ఆ సంగతి తెలుసా మీకు? అంటే మొదటి నుండి 20 సంవత్సరాలు ప్రేమ చూపుతున్న నా కుమారుడు అది కావాలి, నా కుమార్తెకి ఇది కావాలి, నా పిల్లలకి అది కావాలని. పిల్లరా, మనం ఏం ఆలోచిస్తున్నాం? దేవుడు నీ పట్ల ఏం ఆలోచిస్తున్నాడు, నీ పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడు అనేది నువ్వు ఏనాడు గ్రహించకపోతే రాబోయే దినాల్లో వచ్చుచున్నారు నీ ప్రయాణంలో స్వాదన తప్ప వేదన కనపడదు. వేదన తప్ప వేదన తప్ప సంతోషం కంటికి కనపడదు. నువ్వు భూతద్దం వెతికినా నీ దగ్గర కనపడదు. అందుకే ఎప్పుడైతే ప్రేమను తల్లి పాలు ప్రేమ ఎప్పుడైతే ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలి. పళ్ళు తాగుతున్నాడు కదని ఇస్తూ ఉంటే రక్తం తాగుతాడు కొన్నాళ్ళకి. బిడ్డ మీద ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ కథ విషయంగా మారింది అనుకోండి, ఏం చేస్తాడు? అందుకే అన్నాడు భక్తుడు అన్నాడు, మరి ఎందుకన్నాడు ఆ మనిషి తెలియదు కానీ ఆ మనుషుడు అన్న మాట ఏంటంటే, మొదట 5 ఏళ్ళు లేదా 3 ఏళ్ళే ప్రేమగా, 5 ఏళ్ళు అంటే వాడు నడక నడుస్తున్నాడు అని. తర్వాత ఈ 3 ఏళ్ళ తర్వాత ఏం చేయాలంటే, ఆడు 20 సంవత్సరాల వరకు బానిసగా చూసినప్పుడు జాగ్రత్తలు నేర్చుకుంటున్నా, తల్లిదండ్రులు నా మీద అసహించుకుంటారు కాబట్టి నాకు నేను వాడికి చెప్పే జాగ్రత్తలు చెప్తూ ఉండాలి, జాగ్రత్తలు చూస్తుండాలి. అప్పుడే 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే స్నేహంగా నువ్వు ఉన్నావో వాడి జీవితానికి ఇంకా ఆనందం అంతులు ఉండవు. అంతే 20 సంవత్సరాల తర్వాత వాడి బాధ్యత కలిగిన వాడు, జాగ్రత్త కలిగిన వాడు, తనకు తానికి ఏంటో నిర్ణయం తీసుకోగలడు. అప్పుడు మన స్నేహితుడిలాగా, అరే ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది ఈ ఉద్దేశం అంటే రైట్ మనం చేద్దామని తల్లిదండ్రులు స్నేహితుడిగా తనకు కూడా స్నేహితుడు బయట ఎక్కడి నుంచో పట్టుకక్కల ఇంట్లోనే గొప్ప స్నేహితుడు ఉంటాడు. అది దేవుని రూపంలో కాకపోయినా ఒక తండ్రి రూపంలో స్నేహితుడు బిడ్డలకు కలిగాడు అనుకోండి, ఆ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో మనం గమనించాలి. పిల్లలు, సాయంకాల సమయంలో అంధకార లోయ అంటే క్రీస్తు ప్రభు నిన్ను నన్ను లోయలోంచి వెలుగులో తీసుకొచ్చి నిలబెట్టాలని చూస్తున్నాడు. అటువంటి ఉద్దేశం ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు, దయగల రాజా నీకు స్తుతులు. ఈ సాయంకాల సమయంలో అంధకార లోయ 21వ రోజులో ప్రభువా, నీవు మమ్మలను ఆ లోయ అనే చీకటి, పాపమునని చీకటి, వేదనని చీకటి, కన్నీరని చీకటి, కష్టమైన చీకటి, వీటన్నిటిని తప్పించి నీ సిలువ వెలుగు రక్తములోకి మమ్మల్ని నడిపించుచున్న ఓ ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే ఈ మాటలు గ్రహిస్తున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు, అభివృద్ధిని, మేలును నీవే నీ ఇచ్చావు అన్నాడు కదా. నీదిగో నూనెతో నీ తల అంటి ఉన్నాను, నీ గిన్నె నిండి పొల్లుచున్నది అని కీర్తన గ్రంథకర్త 23వ అధ్యాయం 6వ వచనం చెప్పిన మాటను బట్టి ప్రభు నిన్ను నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను గణపరుస్తూ, నీ నామములో తండ్రి గొప్ప ఆదరణ కలిగిన వారిగా, గొప్ప ఆత్మీయత కలిగిన వారిగా మేము ఉండినట్లుగా నీ సహాయము దయచేయమని తండ్రి ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు యావత్తు కూడా నడిపించి బలపరచమని ఈ సమయంలో ఈ రాత్రికాల ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఆత్మ నడిపింపు దాయచమని. ఎందరైతే ప్రభా శ్రమ అనే కొలుములు, శ్రమ అనే వేదనలు, శ్రమ అనే బాధలు చింతిస్తున్నారు ప్రతి వారికి దానిని వెలుగులోకి తెచ్చి దీవించి బలపరచును గాక.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయం, పరిశుద్ధాత్మ ఆదరణ అన్ని వేళ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.